ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నేను ఏ దేశానికి వెళ్ళినా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నన్ను అడిగినప్పుడు 3 రీజన్స్ అంట. మొదటిది లీడర్షిప్, అనుభవం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవరు లేరు భారతదేశంలో. ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు. ఒక ఐటీ రంగం తీసుకోండి, అగ్రికల్చర్, హార్టికల్చర్ తీసుకోండి, ఆక్వా తీసుకోండి, మైనింగ్ తీసుకోండి, పవర్ తీసుకోండి, ఎంఎస్ఎంఈలో తీసుకోండి. ఆయనకు ఉన్న డెప్త్ విత్ ఏ ముఖ్యమంత్రికి లేదు. రెండోది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. మీరు గమనించండి, 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి. ఐఎస్బి, ఆనాడు సత్యం, దాని తర్వాత మైక్రోసాఫ్ట్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్, కియా, మొన్న కియా మోటార్స్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆయన నాయకత్వంలో వచ్చింది. లీడర్షిప్కి విజన్ అనేది చాలా చాలా అవసరం. గతంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కావాలంటే చాలా మంది ఎగతాళి చేశారు. లుక్ ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. సుమారుగా 12% ఆఫ్ తెలంగాణ జీడిపి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుందండి. 12%, 1 ఎయిర్పోర్ట్. సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి సొంతం. రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ అవకాశం లేదు, మనకే ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒకపై, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే విజన్ ఉన్న లీడర్షిప్, క్లారిటీ ఉన్న లీడర్షిప్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏమని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. అంటే సేమ్ వేవ్ లెంత్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని, అశ్విని వైష్ణవ్ గారిని, మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం. ఆస్లర్ మిత్తల్ మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి. ఎన్ఎండిసి నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్. మనం గన్నులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, స్లర్రీ పైప్ లైన్ పర్మిషన్కి 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో రాదు. సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ 3 కారణాలకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తని కలిసినా, ఎంఎస్ఎంఈ ఓనర్ని కలిసినా మేము చెప్తాం జరుగుతుంది. నవంబర్ 14-15 మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇండస్ట్రియల్ లీడర్స్, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్, పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి, ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది, భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక. అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మిట్ అను, ఇన్వెస్టర్ సమ్మిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు, పీయూష్ గోయల్ గారు, మన మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు, అన్నపూర్ణ దేవి గారు, అనేక మంది ఎంఓఎస్లు కూడా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి వస్తూ జరుగుతుంది. సుమారుగా 300 మంది పార్టిసిపెంట్స్ 45 దేశాల నుంచి ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో 3 G20 దేశాల నుంచి, అదేవిధంగా యూరోప్, ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు. 12 మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. 48 సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం. 48 స్పీకింగ్ సెషన్స్ ప్లీనరీతో కలిపి, దాంట్లో 27 టెక్నికల్ సెషన్స్, 3 స్టాండ్ అలోన్ సెషన్స్, 11 స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్. అంటే డేటా సిటీ పైన కానివ్వండి, స్టార్టప్ పైన మేము మాడతాం, ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం,
ఎనర్జీ పైన గొట్టిపాటి రవి అన్న మాడతాం, అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం.